హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మహానుభావుని గురించి తెలుసుకుందాము. చాలామందికి ఈయన సుపరిచితులే. శ్రీ జగద్గురు శ్రీమన్మధ్వాచార్య మూలమహాసంస్థానం ఉత్తరాది మఠాధీశులు, ప్రస్తుత మఠాధీశులైనటువంటి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదంగళవరు. ఆయన్ని నేను కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నా. అంటే ఆయన నాకు ప్రత్యక్షంగా తెలియదు, కానీ పరోక్షంగా ఆయన యొక్క రచనలు కానీ ఆయన యొక్క స్పీచెస్ కానీ నేను వింటూనే ఉంటాను. సన్మార్గంలో మనిషి ఏ విధంగా నడిస్తే ముక్తికి అర్హుడవుతాడో, తర్వాత ముక్తిని చేరుతాడో, ఆయన అరటిపండు వలిచి దాన్ని మిక్సీలో వేసి దాన్ని మన చేతికి అందిస్తాడనమాట. అంటే అంత క్షుణ్ణంగా మనకు అర్థమయ్యేలాగా చెప్తాడు ఏ విషయాన్నైనా కానీ. తర్వాత ఆయన ఈ యూత్కి డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఎంత ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఏమంటే తెలుగువారు ఆయన స్పీచెస్ అన్నీ కన్నడలో ఉంటాయి. చాలా చాలా అంటే చాలా అసలు ఎంత బాగుంటాయంటే, ఆ స్పీచ్ ఒక్కొక్క షార్ట్ కానీ ఒక్కొక్క వీడియో కానీ ఆయన అద్భుతంగా దాన్ని రిప్రజెంట్ చేస్తారు. టీకాచార్యులు రాసిన గ్రంథాలు కానీ, రాఘవేంద్ర తీర్థ స్వామివారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారు రాసిన గ్రంథాల్లోటి కానీ, తర్వాత న్యాయసుధ టీకాకృత్పాదరు రచించినటువంటి న్యాయసుధకు సంబంధించినటువంటి అందులో విషయాలు కానీ, భగవద్గీత ఉపనిషత్తుల విషయాలు కానీ, తర్వాత మధ్వాచార్యులు రాసిన గ్రంథాల విషయాలు కానీ, ఏవైనా కానీ ఆయన మనకు అరటిపండుని ఆయన మిక్సీ చేసి ఎట్లా అయితే మనకు స్మూత్ అయిపోతుందో అంత స్మూత్గా దాన్ని అందరికీ పండిత పామర జనరంజకంగా ఆయన మనకి అందజేస్తారు. కానీ నభూతో నభవిష్యత్ అని నేను అన్ను, కానీ నభూతో అలాంటి మహానుభావుడు. అసలుకు నాకు ఆయన స్పీచెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను దాదాపు చాలా వరకు ఆయన స్పీచెస్ విని నేను పరివర్తన చెందాను. అంతటి మహానుభావుడు, ఒక మనిషిని పరివర్తన చెందించగలిగే శక్తి ఉన్నటువంటి స్పీచెస్ ఇప్పటి కాలంలో ఎవరివైనా ఉన్నాయి అంటే శ్రీ సత్యాత్మ తీర్థ స్వామివి మాత్రమే అని అంటాను నేను. ఎందుకంటే నా వరకు నాకు అనిపించింది, నా ఫీలింగ్ అది. కానీ అందరికీ ఆయన స్పీచెస్ ఒకసారి వింటే అందరికీ అదే భావనే కలుగుతుంది. ఎందుకంటే ఆయన స్పీచెస్లో అంత పవర్ ఉంటుంది, అంత పాజిటివిటీ కూడా ఉంటుంది. కన్నడ అర్థమైన వాళ్ళు, తర్వాత తెలుగులో కూడా స్వామివారు చాలా వరకు తన ప్రవచనాలు ఇచ్చారు, అనుగ్రహ భాషణ చేశారు. తన సింప్లిసిటీ కానీ, తర్వాత ఆయన గురించి మొన్న ఆయనకు 50 years కంప్లీట్ అయ్యాయి. దాంట్లో ఒక ఆయన రాశారు, గోవుగలిగే గోపనంతే, బాలకరిగే తాయి అంతే, జ్ఞానదలి శిబిరాజయంతే, పాపగలిగే గంగయంతే అనేసి కొన్ని వర్డ్స్ ఆయన గురించి రాశారు. అవి నిజము. ఆయన వాదన చేసే వాళ్ళకి సింహంలాగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడే అన్ని సత్యాలే ఉంటాయి. తర్వాత ఆయన మేము మా ఊరి పెనుగొండలో కూడా ఉత్తరాది మఠం ఉంది. ఆ ఉత్తరాది మఠంలో కూడా గోశాల, ప్రతి ఉత్తరాది మఠంలో కూడా గోవుల్ని ఖచ్చితంగా పెంచండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మఠంలో కూడా ఉత్తరాది మఠంలో గోశాల అనేది ఉంటుంది. తర్వాత ఆయన స్పీచెస్ వింటే మన పాపాలన్నీ కడిగివేయబడతాయి అసలుకి. అంటే మనం పరివర్తన చెందుతాం. అంతటి ఉత్కృష్టమైన స్పీచెస్. అందుకే ఆయన స్పీచెస్ నాకు గంగతో సమానము. అవి ఆయన గురించి రాసిన మహానుభావులు ఎవరో కానీ అద్భుతంగా రాశారు. ఎందుకంటే ఆయన రచనకు కూడా ఈయన అర్హులు. సత్యాత్మ తీర్థ స్వామి ఈజ్ నాట్ సచ్ ఏ ఆయన గ్రేట్ సెయింట్. అసలుకు ఇప్పుడు నడయాడుతున్న శ్రీ మహావిష్ణువు అనొచ్చు ఆయన్ని. అంత సచ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన స్పీచెస్ మీరు వినండి, ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. స్పిరిచువల్ సీకర్స్ అందరూ కూడా ఆయన స్పీచెస్ వింటే ఖచ్చితంగా అందరికీ మార్పు వస్తుంది, మనసులు మార్పు చెందుతాయి. చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.